Good morning. This is Kiran Mekala. Today question is the largest Harappan city in Indian subcontinent was. The largest Harappan city in Indian subcontinent was. భారత ఉపఖండంలో అతిపెద్ద హరప్పా నగరం. భారత ఉపఖండంలో అతిపెద్ద హరప్పా నగరం. ఆప్షన్ ఏ ధోలవీర, ఆప్షన్ బి హరప్పా, ఆప్షన్ సి రాఖీ గర్హి అండ్ ఆప్షన్ డి అల్లాదినో. వాట్ ఈస్ ద ఆన్సర్? రాఖీ గర్హి. రాఖీ గర్హి వాజ్ ద ఆన్సర్. ఎక్కడుంది రాఖీ గర్హి? రాఖీ గర్హి మనకి హర్యానాలో కనిపిస్తుంది. ఎక్కడ? హర్యానాలో మనకి ఉంది రాఖీ గర్హి. చాలా ఆ వస్తువులు ఇక్కడ మనకు బయటపడతా ఉన్నాయి. ఇది 2016 యూపీఎస్సీ క్వశ్చన్. ఇది 2016 యూపీఎస్సీ క్వశ్చన్. ఒకవేళ 2016కి ముందు అంటే అది మనకు కొన్ని సందర్భాల్లో ధోలవీర అయ్యింది, కొన్ని సందర్భాల్లో ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మనకి మొహంజోదారో అయ్యింది. భారత ఉపఖండంలో అంటే మొహంజోదారో అయ్యింది. కానీ 2016 నుంచి యూపీఎస్సీలో అడగడం జరిగింది. అప్పటి నుంచి రాఖీ గర్హి హర్యానా అయిపోయింది. బిఫోర్ దట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మొహంజోదారో, అలా కాకుండా విత్ ఇన్ ద ఇండియా, ఇప్పుడు సబ్ కాంటినెంట్ అంటే పాకిస్తాన్ ఇవన్నీ వస్తాయి కదా, ఇప్పుడు ఉన్నటువంటి హరప్పా మొహంజోదారో అక్కడ వస్తుంది. కాబట్టి ఈ సబ్ కాంటినెంట్ అంటే అతిపెద్ద స్థావరం, లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండం అంటే మొహంజోదారో వచ్చేది. విత్ ఇన్ ద ఇండియా అంటేనేమో ధోలవీరాలా వచ్చేది. బట్ 2016 నుంచి విత్ ఇన్ అంటే ఏమైపోతుందంటే అక్కడైనా ఇక్కడైనా కానీ రాఖీ గర్హి అయిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది పెద్దది. మరి చిన్నదేమిటి అంటే అల్లాదినో. చిన్నది విచ్ ఇస్ ద స్మాలెస్ట్ సైట్ ఇన్ ఇండియా లేదా ఇండియా అని అంటే అప్పుడు అల్లాదినో అయిపోతుంది. ఈ అల్లాదినో అన్నటువంటిది మనకి పాకిస్తాన్లో ఉంటుంది. ఇది కూడా కరాచీ దగ్గర ఉంటుంది. కరాచీకి 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ హరప్పా? హరప్పా ఏమిటండి? హరప్పా ఇట్ ఈస్ ద ఫస్ట్ సైట్ డిస్కవర్డ్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్. హరప్పా నాగరికతలో మొట్టమొదటిగా బయటపడేటువంటి స్థావరం ఏమిటి, సైట్ ఏమిటంటే దట్ ఈస్ హరప్పా. అంతే కదా. ఎప్పుడు 1920లో బయటపడింది. 1921లో దయారాం సహాని డిస్కవర్ చేశాడు ఆ యొక్క రావి నది పక్కన. అది మరి ఇదేంటిది? ధోలవీర ఏంటంటే న్యూలీ డిస్కవర్డ్ చెప్పుకోవచ్చు. న్యూలీ డిస్కవర్డ్ 1989, 1991 ఆ ప్రాంతంలో ఆర్ఎస్ బిస్టు 1968 అని మీకు కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా అంటే మనకి 1989, 1991 ఆ మధ్య లోపల ఆర్ఎస్ బిస్ట్. న్యూలీ డిస్కవర్డ్ ధోలవీర గుజరాత్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ అంటే హరప్పా, పెద్దది అంటే రాఖీ గర్హి, చిన్నది అంటే అది అల్లాదినో. గుర్తుపెట్టుకోవాలి.